రోమపత్రిక 12వ అధ్యాయం 17-18 వచనాలు. కీడుకు ప్రతి కీడెవనికి నీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగిండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అనేక మంది హృదయాల్లో ఈ యొక్క వాక్యం స్థిరపరచబడి ఫలించిన కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఎంత అద్భుతంగా ఉందండి. ఇక్కడ కీడుకు ప్రతి కీడు చేయొద్దంట. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలంట. నీకు శక్యమైతే, నీకు కుదిరితే, నీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, మీరు చూసినట్లయితే కాచిన చెట్టుకి రాళ్ల దెబ్బలు, పళ్ళు ఉన్నాయి కాబట్టి దాని మీద రాళ్ళు వేస్తూ ఉంటుంటారు, దానికి రాళ్ళ దెబ్బలు తగులుతాయి. మీరు మంచి పనులు చేస్తున్నప్పుడు అనేకులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. మీరు 25 మంది పేదలకు భోజనం పెట్టినప్పుడు ఎవరో వచ్చి ఏమంటారు తెలుసా? ఎవరో 50 మందికి భోజనం పెట్టమని ఉంటారు. ఎవరో 50 మందికి భోజనం పెట్టమని నీకు డబ్బులు ఇస్తే ఈయన 25 మందికి భోజనం పెడుతున్నాడు అంటుంటారు. మీ చర్చిలో విధవరాండ్రకు మీరు చీరలు కొనిస్తే ఎవరో 300 రూపాయలు ఖరీదైన చీర కొనమని డబ్బులు ఇస్తే ఈ 150 రూపాయల చీర కొనిస్తున్నాడు అని చెప్పి మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుంటారు. అటువంటి విమర్శలు మీరు పెడ చెవిని పెట్టాలి. అటువంటి విమర్శలు అసలు మీ చెవి దాకా రానివ్వకూడదు. వింటున్నారా ప్రియులరా? జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అంటూ ఉండేవారు, నాపై వచ్చేటువంటి విమర్శలన్నిటినీ నేను చదవటం ప్రారంభిస్తే నేను ఏ పని చేయడానికి నాకు ఇంక సమయం ఉండదని ఇవ్వడంట. వింటున్నారా? అంటే విమర్శలు అంటే చదువుకుండా కూర్చుంటే రోజులు గడిచిపోతాయి అనమాట. అన్ని విమర్శలు అనమాట. కాబట్టి ఆయన పట్టించుకోవటం మానేశాడంట. ఆయన సెనెట్ సభ్యుడు ఒకడు అబ్రహాం లింకన్ దగ్గరికి వచ్చి ఒక వార్తాపత్రికలో, అయ్యా అబ్రహాం లింకన్ గారు మీ గురించి ఇట్లా విమర్శ చేసినట్టని చెప్పి కోపం తెచ్చుతున్నాడు. అదిగో ఎంతగా విమర్శ చేస్తారు తెలుసా అని కోప్పడుతూ చెప్తున్నాడు అండి వచ్చి. అందుకని అబ్రహాం లింకన్ గారు, నీవు దాని గురించి అంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేశంలో సగం మంది కూడా ఈ వార్తాపత్రిక కొనరు. ఈ పేపర్ కొనేవారిలో సగం మంది దీనిని చదవరు. ఒకవేళ కొన్నా కూడా భయపడద్దు, కొన్న వారిలో సగం మంది చదవరు, కొంటారు. కానీ ఒకవేళ చదివే వారిలో సగం మంది ఈ వార్తను చదవరు. సగం మంది చదివినా కానీ ఈ వార్త దాకా వెళ్ళరు. ఒకవేళ చదివినటువంటి వారిలో సగం మంది దీనిని నమ్మరు. వింటున్నారా? నమ్మిన వారిలో సగం మంది త్వరలోనే మర్చిపోతారు. అర్థమైందా? అందువలన నీవు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆందోళన చెందొద్దు. ఎంత చెడు స్ప్రెడ్ చేసినా, ఎంత విమర్శించుకున్నా నో ప్రాబ్లం అని చెప్పి ఆయన అన్నాడంటండి. కాబట్టి మీపై వచ్చేటువంటి విమర్శలకు నిశ్శబ్దంతో జవాబిచ్చుట నీకు ఎంతో మేలు అని చెప్పి సలహా చెప్పాడంట ఆయన. కొలంబస్ అమెరికాను కనుగొని వచ్చాడు కాబట్టి అమెరికాను కనుగొన్నది కొలంబస్ గారు. ఈ కొలంబస్ అమెరికాను కనుగొని వచ్చినందుకు స్పెయిన్ రాణి అతని గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసింది. దానికి వచ్చిన చాలామంది గమనించాలి, ఆయన ఒక విజయాన్ని సాధించాడు. చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడికి వచ్చిన ప్రజలు ఎలా మాట్లాడుతున్నారంటే ఏమన్నారు తెలుసా? ఇజబెల్లా రాణి గారు ఓడనిచ్చింది, ఓడ నాయకులనిచ్చింది, పనోళ్ళు ఇచ్చింది, కావాల్సిన ధనం ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చింది కాబట్టి కొలంబస్ వెళ్ళొచ్చాడు. ఇందులో గొప్పతనం ఏముంది? ఇందులో కొలంబస్ గొప్పతనం ఏముంది? అవన్నీ సమకూర్చి ఎవరైనా వెళ్ళగలుగుతారు అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొలంబస్ యొక్క విజయాన్ని గమనించట్లేదు, గుర్తించట్లేదు. వాళ్ళు గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈ విధంగా కొలంబస్ని విమర్శించడం ప్రారంభించారు వాళ్ళంతా కూడా. అప్పుడు కొలంబస్ గారు ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక కోడిగుడ్డు ఇచ్చాడంట ఆయన. వచ్చిన వాళ్ళందరికీ ఒక కోడిగుడ్డు ఇచ్చి, ఈ కోడిగుడ్డుని నిదానంగా నిలబెట్టండి, ఈ కోడిగుడ్డు నిదానంగా నిలబడటానికి మీరు సహాయపడండి అని అన్నాడంట. అంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే
ఆ కోడిగుడ్డుని నిలబెట్టలేకపోయారు. అప్పుడు కొలంబస్ గారు ఏం చేశారంటే దాన్ని ఒక పక్కన కొంచెం పగలగొట్టి, ఒక పక్కన కొంచెం పగలగొడితే కొంచెం అవకాశం ఉంటుంది కదా, లైట్గా పగలగొట్టి నిలబెట్టాడంట ఆయన. అంతే కదా, ఇంకా అప్పుడు దానికి ఆధారం దొరికింది కాబట్టి, పగిలింది కాబట్టి ఈజీగా నిలబడిపోయిందంట. అక్కడ వారంతా కూడా అలా అయితే మేము కూడా నిలబెట్టగలుగుతాం, మేము కూడా పగలొట్టి నిలబెట్టేస్తాం, నువ్వే కాదు అని అన్నారంట. అప్పుడు కొలంబస్ గారు అన్నారంట, మీరు కూడా చేయగలరు కానీ మీరు చేయలేదు, నేను చేశాను, అందుకే రాణిగారు నాకు సన్మానం చేస్తున్నారు అన్నాడంట. హల్లెలూయా. ఓ మీరు కూడా చేయగలరు కానీ చేయలేదు కదా మీరు, నేను చేశాను, అది నేను చేశాను, ఫస్ట్ నేను చేశాను కాబట్టి అందుకే నాకు సన్మానం అన్నారంట. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాలు చేస్తున్నా కూడా దెయ్యం పట్టినోడు అని చెప్పి అనేక మంది విమర్శించారు. అందుకనే పొగడ్తలకు పొంగిపోకు, విమర్శలకు కురుంగిపోకు, ప్రభు ఇచ్చేటువంటి కృపతో ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ అటువంటి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.